సంఘ్కు రాజకీయ విభాగంలో పరిగణించబడింది. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ జైలులో ఉండగా 1953లో మరణించాడు. ఆ తర్వాత జనసంఘ్ 24 సంవత్సరాలు కొనసాగినను ఏ రాష్ట్రంలోనూ పార్లమెంట్లోనూ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీ కేవలం 3 స్థానాలను మాత్రమే పొందింది. దీన్ని క్రమంగా పుంజుకుంటూ వచ్చింది. అయినను ఇది భారతీయ జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన భారత జాతీయ కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. కానీ అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ లాంటి భవిష్యత్తు నాయకుల తయారీకి మాత్రం దోహదపడింది. 1975లో ఇందిరాగాంధీ అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించి రాజ్యాంగం కల్పించిన అధికారాన్ని దుర్వినియోగపరిచిన తరువాత జరిగిన 1977 ఎన్నికల్లో మరో 3 రాజకీయ పక్షాలతో కలిసి జనతా పార్టీగా ఏర్పడి కాంగ్రెస్తో పోటీకి నిలబడింది. అత్యవసర పరిస్థితి కాలంలో ఎందరో జనసంఘ్ నాయకులను, కార్యకర్తలను జైలులో